ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. కుంభరాశి వారికి సెప్టెంబర్ మంత్ లో ఎలా ఉంటుందో తెలియజేయండి. బికాజ్ మీరు అసలు బాగాలేదు, బికాజ్ గ్రహణం కూడా ఈ రాశిలోనే ఏర్పడుతుంది అని ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నారు. మరి వీళ్ళు ఎలా ఈ గ్రహణం నుంచి బయటపడాలి అండ్ పితృపక్షాలని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, దేవి నవరాత్రుల్ని ఎలా సద్వినియోగం చేసుకుంటే పాపం ఈ పీడల నుంచి కుంభరాశి వారు బయటపడతారు? కుంభరాశి వాళ్ళకి వెరీ ఇంట్రెస్టింగ్ మనకి కాల్స్ వస్తాయి కదండి. ఆ ఫెనామినాని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను నేను. ఏ కాల్ వచ్చింది, ఎందుకు వచ్చింది కాల్ అంటే కొన్నిసార్లు నా దగ్గర కన్సల్టేషన్ తీసుకోకపోవచ్చు. బట్ నాకు అడుగుతా ఏ నక్షత్రం ఏంటి, దాన్ని బట్టి నేను సెన్స్ అవుతాను. ఓకే, ఈ నక్షత్రం వాళ్ళు ఎక్కువ వస్తున్నారు, ఈ రాశి వాళ్ళు ఎక్కువ వస్తున్నారు, ఏమి ట్రిగ్గర్ అయింది, ఎందుకు చేస్తారు. కొన్నిసార్లు నేను వాళ్ళకి మాట్లాడకపోవచ్చు, బట్ నేను అనలైజ్ చేసుకుంటూ ఉంటాను. కుంభరాశి వాళ్ళు ఏముందంటేనండి, మనకి మే వరకు విపరీతంగా కాల్స్ వచ్చాయి. నాకు మే నుంచి కాల్స్ బాగా తగ్గిపోయింది, అంటే కుంభరాశికి సంబంధించి రావట్లా. అయితే వెరీ ఇంట్రెస్టింగ్ గా ఆగస్టు 15th నుంచి కాల్స్ రావటం స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ మళ్ళీ కాల్స్ అనేది రావటం స్టార్ట్ అయింది. ఒక రీజన్ ఏంటంటేనండి, శని తిరోగమనంలో ఉన్నారు వీళ్ళకి. అంటే శని వీళ్ళని వదిలిపెట్టి దూరం వెళ్ళిపోతున్నారు కాబట్టి ఈయన దూరం పోయే కొంది వీళ్ళకి హ్యాపీగా ఉంటారు. ఒకసారి ఉన్నట్టు ఆయన తిరిగి మళ్ళీ రిటర్న్ రావడం స్టార్ట్ అయింది. అది ప్రాబ్లం కొట్టుకుంది వీళ్ళకి. పాపం కొట్టుకుని నా దగ్గర అంతకుముందు హోమాలు చేయించు, కొంతమంది బాగా దగ్గర ఉన్న క్లయింట్స్ ఉంటారు కదండి, నమ్మకం ఎక్కువగా ఉండి రెగ్యులర్ గా కనెక్ట్ అవుతూ ఉంటారు, హోమాలు చేయించుకుంటూ ఉంటారు. చాలా మంది క్లయింట్స్ ఉన్నారనమాట ఇందులో. వాళ్ళు నా దగ్గర హోమాలు కూడా చేయించుకుంటే ఇది నాకు ఆబ్లిగేషన్. ఎందుకంటే హోమం అయిపోయిన తర్వాత నేను ఎక్కువ ఇంకా వాళ్ళతో నాకు రిలేషన్ చాలా బాగుంటుంది అనమాట, స్ట్రాంగ్ గా ఉంటుంది. మంచికి చెడుకి ఫోన్ చేస్తుంటారు. సడన్ గా వాళ్ళు కాల్ చేయటం, ఇది జరిగిందని ఫీడ్బ్యాక్ ఇవ్వడం స్టార్ట్ చేసేసారు. ఒక రీజన్ ఏంటంటే, ఇది November 28th వరకు శని ఇళ్ళకల్లి వస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళ దగ్గరకు వచ్చే కొంది ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అంటే మళ్ళీ ఆల్మోస్ట్ లైక్ ఏలినాటి శని సెకండ్ ఫేజ్ లో ఉన్నట్టు ఫీలింగ్స్ అంతా వీళ్ళకి వచ్చేస్తుంది. ఇది ఒక మేజర్ రీజన్ అండి. రెండో ప్రాబ్లం ఏంటంటే, ఈ కుంభరాశిలోనే మనకి చంద్రగ్రహణం జరుగుతుంది. ఎప్పుడైతే చంద్రగ్రహణం జరుగుతుందో 2 months నుంచి 3 months నుంచి దాని యొక్క ఇంపాక్ట్ వాళ్ళ మీద పడుతూ ఉంటుంది. అట్లీస్ట్ డౌన్ టు 15 days అటు ఇటు సీరియస్ గా ఉంటుంది. అందులో సూర్యుడు అయితే ఒక రంగం, చంద్రుడు ఫాస్ట్ గా మారుతుంటాడు కాబట్టి అంత ఇంపాక్ట్ ఉంటుంది. బట్ అట్లీస్ట్ 15 days నుంచి దీని యొక్క ఇంపాక్ట్ వీళ్ళకి ఒక 15 days ఇంకా ఎక్కువ ఉంటుంది. బట్ నవంబర్ వరకు చాలా ఉంటుంది. బట్ సీరియస్ గా వచ్చేటప్పటికి మనము సెప్టెంబర్ మనకి 7th స్టార్ట్ అవుతుంది కాబట్టి సెప్టెంబర్ మంత్ అంతా మనకి వీళ్ళకి ప్రాబ్లం ఉంటుందని మనం అనుకోవాలి. మూడో ముఖ్యమైన ప్రాబ్లం, ఇది మంత్లీ గోచార ఫలితాలు మనం ఏమేమి చెప్పుకుంటూ ఉంటాం కదా, సూర్యుడు గురించి, కుజుడు గురించి, శుక్రుడు గురించి. ఈ గ్రహాలు కూడా వీళ్ళకి అనుకూలం కాదు. దీంతో కొంచెం ఈ రాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాల్సిన టైం. ఈ రాశితో పాటు ఇంట్లో సింహరాశి ఉన్న, ధనుసు రాశి ఉన్న, మీనరాశి ఉన్న, మేషరాశి ఉన్న ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఇది గమనించుకొని చాలా సెన్సిటివ్ గా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి. సెన్సిటివ్ ఉండటం అంటే ఏంటి? ఆధ్యాత్మికంగా ఉండటం, మెడిటేషన్ చేయటం, యోగా చేయటం, ప్రతిదానికి రియాక్ట్ అవ్వకుండా ఉండటం, సరెండర్ టు ద డివైన్. ఇన్ కేస్ ఏమైనా కనుక జరుగుతూ ఉంటే దాన్ని టూ మచ్ బ్రెయిన్ లోకి తీసుకోకుండా లైట్ వేగా తీసుకొని ముందుకెళ్తూ ఉంటే ఆటోమేటిక్ గా ఈ రోజు బాగలేదు, ఒక 45 days 60 days నేచురల్ గా బాగుంటుంది. అప్పటిదాకా పేషెన్సీ ఉండాలి, సహనం ఉండాలి. లేడీస్ ఎవరైనా కనుక ఉంటే స్త్రీలని భూదేవతో పోలుస్తారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం పేషెన్సీ ఉంటే అన్ని వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. వాళ్ళలో ఉన్న గ్రేట్నెస్ అది. అందుకని వాళ్ళు కయోటిక్ గా ఫీల్ అయిపోయి టెన్షన్ పడిపోతే, వాళ్ళు టెన్షన్ పడితే హోల్ ఫ్యామిలీ ఉండట్లే. అంతే కదండి. పిల్లలకి సరిగ్గా అందరూ, హస్బెండ్కి అందాల్సిన అందవు ఇంకా ఎక్కువ అవుతుంది. అందుకని లేడీస్ కు కొంచెం కేర్ఫుల్ గా, పేషెన్సీగా ఉండటం చాలా అవసరం. ఒక స్టెప్ వెనక్కి తగ్గి అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో ఇందులో మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే, కుంభరాశి వాళ్ళకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు అంతా కుంభరాశిలో ఉంటారు. పేరు బలం చాలా పాపులర్ అయిన పేర్లంతా ఇందులోనే ఉంటారు. గు, గే, గో, సా, సి, సు, సే, దా అన్న పేర్లంతా కుంభరాశిలో ఉంటారు. మన సూర్యుడు యొక్క సంచారం చూసుకుంటే September 17th సూర్యుడు మారుతూ ఉన్నారండి. 15th 2 గ్రహాలు, బుధుడు తర్వాత శుక్రుడు మారుతూ ఉన్నారు. 13th కుజుడు వచ్చేటప్పుడు తులారాశిలో మారుతూ ఉన్నారు. మనకి సూక్ష్మ గోచరం, లఘు గోచరం ప్రకారం కనుక చూసుకుంటే సూర్యుడు మారక ముందు ఫస్ట్ 15 days ఎలా ఉంటారంటే యాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకోని విధంగా డేంజరస్ టు ద లైఫ్ అని చెప్తారు. మృతం ఏదైనా ఆగిపోవడం జరుగుతుంటుంది. విరోధము, విపత్తి అంటే ఏది చూసినా కానీ సడన్ గా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 15th తర్వాత కూడా ఇందుకు ఆల్మోస్ట్ సిచ్యువేషన్స్ అలానే ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పీడం ఏదో ఒకటి పీడించబడినట్లు ఉంటుంది. శరీరానికి బాధలు ఉంటాయి.
తర్వాత మనకి పుత్రుల దగ్గర నుంచి లేదంటే ధనం సంపాదన దగ్గర ఏదైనా రావాలి అని మీరు ఎక్స్పెక్టేషన్ చేస్తుంటే అది ఎక్స్పెక్టేషన్ తగిన విధంగా ఉండదు. లాస్ట్లో యువత జన బాధ అని మనకి చెప్తూ ఉంటారు. బట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ లేడీస్ అయితే జెంట్స్ లేడీస్ ద్వారా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అవి కంట్రోలబుల్లా ఉంటాయి. కొంచెం కాన్షియస్గా కూర్చొని మీరు 1-2 సార్లు మాట్లాడుకోండి, పేషెన్సీగా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఇండివిజువల్ గ్రహం చూస్తుంటే సూర్యుడు 8th హౌస్లో ఉండటంతో పాపం వీళ్ళు మంచిగా ఉన్న వీళ్ళు చుట్టూ వచ్చేసి నువ్వు ఇది చేసావు వీళ్ళ మీద నేను వెళ్ళిపోతూ ఉంటారు. మంచి పొజిషన్, అది కూడా సడన్ గా జరుగుతూ ఉంటాయి. ఏది జరిగిన మనకేం చెప్తుంటే దుర్దోష శత్రు సంవాదో గమనాగమన వ్యధ దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తే యథారవి అని చెప్తారు. అంటే ఈ టైంలో దుర్దోష చెడు పనులు చేయాలని ఆలోచన వీళ్ళకే వస్తుంది. రెండోది శత్రువులతో గొడవ పెట్టుకుంటారు. అటు ఇటు ట్రావెల్ కనుక చేస్తే అందులో వీళ్ళకి చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. ఇబ్బందికరమైన వార్తలు వింటారు. అంటే వీళ్ళని విమర్శించడమో ద్వేషించడమో ఇలా తెలిసిన వాళ్ళకి సంథింగ్ ఇలా జరిగింది అనేది ఒక దుఃఖం కలిగించే మాటనైతే ఎక్కువ వింటూ ఉంటారు. ధనాన్ని కూడా కోల్పోతారు. సూర్యుడు అయితే అనుకూలంగా లేరని మనం చెప్పుకోవాలి. అయితే కుజుడు 9వ ఇంట్లో ఉండటం వల్ల ఇది కూడాను సరిగా సపోర్ట్ ఇచ్చే ప్లానెట్ కాదు. 100% అయితే సూర్యుడు కుజుడు 100% ఎగనెస్ట్ గా ఉన్నారు. కొంచెం ఇవి పెద్ద పెద్ద గ్రహాలు, చాలా షార్ప్గా ఉండే గ్రహాలు. క్విక్ గా చేస్తారు. ఏది చేసినా కానీ మంచి చేసినా త్వరగా చేస్తారు, చెడు చేసినా త్వరగా జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అశనాచ ధనశూన్యం శోషణం దేహపీడనం అంటారు. అంతేకాకుండా స్థాననాశ విరోధం చ నవమస్తే ధారాసుతే అంటారు. ఈ టైంలో వీళ్ళకి డీ ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాబులు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య విపరీతంగా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలలో ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. అనవసరమైన ఓవర్ ఎక్స్పెండిచర్, 100 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 200, 300, 400 అయినా ఖర్చు పెట్టేస్తారు. ఇది కవర్. రెండోది ఎనిమీస్ మిమ్మల్ని అడుగడుగున ఇబ్బందులు పెట్టాలని చూస్తారు. ఇది బాగలేదు. శుక్రుడు అట్లీస్ట్ శుక్రుడు అన్న కొంచెం బాగుందేమని చూస్తే శుక్రుడు కూడా వీళ్ళకి 7th హౌస్లో ఉండి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. వీళ్ళకి ఏమని చెప్తారంటే మనకి మహర్షి సంస్కృతిలో కోపస్ తదహ భీతి సర్వదా క్లేశ జీవనం అని చెప్తాడు. స్త్రీ జాడ్యం మేహరోహాది భృగో సప్తమగే ఫలం అంటారు. ఈ టైంలో స్త్రీలతో గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీల వల్ల కష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇఫ్ దే ఆర్ జెంట్స్. లేడీస్ అయితే జెంట్స్ ద్వారా కష్టాలు, వాళ్ళ ద్వారా అవమానాలు, భేదాభిప్రాయాలు గడిగేసి గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బీపీ, షుగర్ లాంటి ఏమైనా ఉంటే వాళ్ళ పేషెంట్లు జాగ్రత్తగా ఉండాలి. కోపము, భయం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా మనం చూసుకుంటే ఈ కుంభరాశి వాళ్ళకి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఇంకా 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 జాగ్రత్తగా ఉండాలి. రైట్. సో ఇన్ డీటెయిల్ గా నక్షత్రాల ప్రకారం వీళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం. నక్షత్రం అనుకోండి, ధనిష్ట చూసుకున్నాం అనుకోండి, ఒక రాజ్య లాభము, ప్రొఫెషన్ లో వీళ్ళకి కొంచెం ఒక బెస్ట్ రిఫరెన్స్, ఒక బెస్ట్ ఆఫర్, లేదంటే ఇంకొంచెం బెటర్ ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. బట్ మిగతా అన్ని విషయాలు వీళ్ళకి అష్టదిగ్బంధనంగా ఉంటుంది. రోగము, అతిభయము, దరిద్రము, కేర్ఫుల్ గా ఉండాలి. శతభిషం నక్షత్రం వాళ్ళకి సేమ్ రాజ్య లాభము, అంటే అధికారము, ఒక హైపై పొజిషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పొలిటీషియన్స్ వాళ్ళంతా బాగుంటుంది. కానీ రోగము, అతిభయము, దరిద్రము చూపిస్తూ ఉంటుంది. ఫైనాన్షియల్ క్రైసిస్, అతిగా భయపడుతూ ఉంటారు. నెక్స్ట్ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి రోగము, అతి భయము, దరిద్రము చూపిస్తూ ఉంటుంది. ఇది వీళ్ళకి బాగలేదు. బట్ అగైన్ వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తూ ఉంటుంది. సో మనకి నక్షత్రం ప్రకారం చూసుకున్నా, దేని ప్రకారం చూసుకున్నా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వాళ్ళు. పర్టికులర్గా పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గ్రహణము ఈ నక్షత్రంలోనే జరుగుతుంది. సో ద్వాదశ రాశిలో గ్రహణం ఎఫెక్ట్ కానివ్వండి, రాశుల వారిగా కానివ్వండి, నక్షత్రాల వారిగా కానివ్వండి చూసుకుంటే కుంభరాశి వారికి అసలు ఈ నెల కలిసి రానట్టుగానే కనిపిస్తుంది. సో ఏదైనా స్ట్రాంగ్ రెమెడీస్ సూచించాలి. ఫస్ట్ ది బెస్ట్ రెమెడీ ఏంటంటేనండి, మనకి ఈ గ్రహణం ఆ ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో, సూతకం స్టార్ట్ అయిన దగ్గర నుంచి బయటకు వెళ్లకుండా, ఫుడ్ ఏది పడితే తినకుండా, జంక్ ఫుడ్ అదంతా. ఎందుకంటే దట్ మే బి స్లోలీ డైజెషన్ ఉంటుంది. మనకి లాట్ ఆఫ్ సైంటిఫిక్ పేపర్స్ అదే చెప్తూ ఉంటుంది. మన పెద్దవాళ్ళు కూడా అదే చెప్తారు. ఆ టైంలో ఎక్కువగా తినొద్దు అంటారు. ఉపవాసం, ఫాస్టింగ్, లైట్ ఫుడ్ ఏదైనా తీసుకొని కొంచెం అవే 4-5 అవర్స్ ఉండలేరు ఏంటి తినకుండా. ఎవరైనా చెప్తారు. తర్వాత మనకి ఇది ఆల్మోస్ట్ 9:30కి 10కి స్టార్ట్ అవుతుందండి. ఆల్మోస్ట్ 10 o'clock స్టార్ట్ అవుతుంది. 1:30 వరకు ఉంటుంది. ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునే వాళ్ళకి సూపర్ టైం అండి. రెండోది ఈ రాశి వాళ్ళకి అది అదృష్టం అని నేను చెప్తాను. ఇబ్బంది పెడుతున్నా, ఎందుకంటే ఈ టైంలో మీకు ఈ క్రైసిస్ ఫుల్ స్టాప్ పెట్టి కొత్త జీవితం స్టార్ట్ చేయాలనుకుంటే ఈ 3.5 hours చాలా చక్కగా యూటిలైజ్ చేసుకోవాలి. ముందుగానే స్నానం చేయటం, కూర్చోవటం, తర్వాత ఏదైనా మంత్రం తీసుకుని ఓం నమః శివాయ మంత్రం కానీ ఎనీథింగ్, వాళ్ళకి ఏదైనా గురువుల ద్వారా వచ్చినా లేదంటే వాళ్ళకి ఆల్రెడీ చాంట్ చేస్తున్నా తీసుకుని బిగినింగ్ నుంచి ఎండ్ వరకు కూర్చుంటే ఆ మంత్ర సిద్ధి వీళ్ళకి వస్తుందండి.
ఆ మంత్రం వీళ్ళకి రామ బాణం లాగా ఉపయోగపడుతుంది కష్టాల్లో ఉన్నప్పుడు. అది దానికి ఏమంటారంటే పురచ్చరణ అంటారు. అంటే ఒక్కొక్క మంత్రానికి ఎన్ని అక్షరాలు అంటే అన్ని లక్షలు చేయాలని మనకి శాస్త్రంలో చెప్తూ ఉంటుంది. అయితే ఈ గ్రహణం టైంలో కంటిన్యూస్ గా చేస్తే అన్ని లక్షలు చేయని అవసరం లేదు, ఈ టైంలోనే ఆ మంత్రం సిద్ధించేస్తుంది. దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది. అందులో వీళ్ళకి చాలా చాలా ముఖ్యం, ఎందుకంటే ఏలినాటి శని సెకండ్ స్టేజ్ మూడో స్టేజ్ లోకి వస్తున్నారు కాబట్టి సద్వినియోగం చేసుకోవాలి. నెక్స్ట్ ఇమ్మీడియట్ గా వీళ్ళకి గ్రహణం అయిపోయిన వెంటనే పితృపక్షాలు. పితృల యొక్క ఏమంటారు ఆజ్ఞ లేకుండా ధనం రాదు. ఒకవేళ వచ్చినా అది వాళ్ళ జనరేషన్స్ కింద వాళ్ళకి పాస్ కాదు. వాళ్ళకి వీళ్ళకి గొడవలు ఇవన్నీ వచ్చేస్తుంటుంది. అందుకని పితృపక్షాలు చక్కగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. లాస్ట్ అండ్ ఫైనల్ పంచి నెక్స్ట్ ఇంకా ఏమైనా కనుక తేడా కనుక ఎక్కడ ఉంటే మనకి దేవి నవరాత్రులు కనుక చక్కగా నవరాత్రులు కనుక సెలబ్రేట్ చేసుకోగలిగితే కొత్త లైఫ్ వచ్చే అవకాశం వీళ్ళకి చాలా ఉంటుంది. సూపర్. సో ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా గ్రహణం అయిపోయిన వెంటనే రుద్రాభిషేకం చేయించుకోవడం చాలా చాలా ముఖ్యం. ఇంకా మన్యు పాశుపత అభిషేకం చేయించుకోవడం ఇంకా చాలా చాలా ముఖ్యం. వీటితో ఏమవుతుందంటే వర్క్ ఎక్కడ లాక్ అయిపోతే చాలా చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతారు. ఇంకేదైనా కనుక ఇబ్బందులు ఉంటే శత్రువుల ద్వారా వాళ్ళ ద్వారా చండీ పారాయణం కానీ చండీ హోమం కానీ చేయించుకుంటూ ఉంటే ఎక్దమ్ పర్ఫెక్ట్గా ఏమవుతుందంటే ఆ లాక్ నుంచి బయటకు వచ్చేస్తారు. కొంచెం సమయం పాటించాల్సిన అవసరం ఉంది కుంభరాశి వారు. చెప్పిన రెమెడీస్ ని చేసుకుంటే కనుక ఈజీగా బయటపడవచ్చు. ఖచ్చితంగా. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.